హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సర్కారు 75 అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్, బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్, ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేకు, 29కి పడిపోయిన గులాబీ బలం ఇప్పుడిక పడిపోదు, పడగొట్టలేరు, 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్టు, ఈ నెలాఖరుకు మరింత హైకు. ఇది అంటే సెన్సెస్ మార్కెట్ లెక్క ఉంది. అంటే ఈ నెల ఆఖరికి ఇంకా మరింత పెరిగిద్దట. ఏంది పెరిగేది? రోజు ఒకరిని కండవ కప్పి జాయిన్ చేసుకోవడం, దీంట్లో ఏదో పెద్ద గొప్పతనం ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఏడ పెరిగింది బలం? ప్రజలు ఇచ్చిన బలం. ఇది ఆర్టిఫిషియల్గా కృత్రిమగా వచ్చే బలం. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తారా? మరి ఏం చేస్తున్నారు? భయాన నయాన బెదిరిస్తారో తెలియదు, కానీ రోజుకొకళ్ళ కండవ కప్పుకుంటున్నారు. దీన్ని మళ్ళా మాకు అధికారం పెరిగింది, 75%, 75 సీట్లకు పోయినాం, ఇక పడగొట్టలేరు. పడగొట్టాలంటే ప్రజలు పడగొడతారు. 5 సంవత్సరాల తర్వాత ఎట్లాగ పడగొడతారు? నిజంగానే మీరు ఇదే వ్యవహార శైలి చేస్తే, మీరు పదే పదే నేను గుంపు మేస్త్రి అనుకుంటా మీ గుంపును పెంచుకునే కార్యక్రమం చేస్తాను, కానీ గుంపు మేస్త్రి ప్రజలకు పనిచేసే కార్యక్రమం చేయట్లేదు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు 200 గజాల స్థలం ఇస్తాం ఉచితంగా, 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అని మీ మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి మాట్లాడలేదు. ఉద్యమ ద్రోహుల్ని కండువాలు కప్పి తీసుకుంటున్నావు నువ్వు. నీ గుంపు మేస్త్రితనం ఇదేనా అని ఇలా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని అడుగుతుంది. ఒకవైపు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, రాత్రి అనక పగులనక, వాళ్ళని పట్టించుకున్నది లేదు. పట్టించుకోపోగా వెటకారంగా అవహేళనగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఎవరినైతే మీరు మొన్నటి వరకు విమర్శించారు, ఎవరైతే భూ కబ్జా కోర్లు, ఎవరైతే అవినీతి పరులు కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పారో అదే వ్యక్తులను కండవ కప్పి తీసుకుంటున్నారు. మీరు ఒక గుంపు మేస్త్రిగా గుంపుని పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప, మీరు గుంపు మేస్త్రితనం ఎందుకు తీసుకున్నారు, గుంపు మేస్త్రిగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో ఆ పని చేయట్లే. ఇది ఇలా తెలంగాణ సమాజాన్ని గుంపు మేస్త్రిని అడుగుతున్నారు. మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తుంది ఏంది గుంపు మేస్త్రి అని చెప్పి. ఇప్పుడు చెప్పాలి గుంపు మేస్త్రి సమాధానం. 75కి పెరిగిందట, ఇంకా పెరిగే అవకాశం ఉందట, హైక్ అయిద్దట. ఏంటి హైక్ అయ్యేది? ప్రజల ఆదాయాలు హైక్ అవుతాయా? ప్రజల వస్తువులు హైక్ అవుతాయా? ప్రజలకు వచ్చే లబ్ధి హైక్ అవుతుందా? ఏంది హైక్ అయ్యేది? మీ మంది మార్బాలని మీ గుంపుని పెంచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు ఇందులో. దీనికి మళ్ళా వాళ్ళు ఎవరో పడగొడతారట. ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టరు. ఇప్పుడు పడిపోవాలన్నా పడగొట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవేళ కన్ను ఎర్ర చేస్తే మీ వ్యవహారాలు, మీ చేష్టలు చూసి ఢిల్లీ పెద్దలకి ఇన్ఫర్మేషన్ పోతే ఇంకా సంవత్సరానికా 2 సంవత్సరాలకైనా పీకి అవతల పడేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీట్ అనేది పర్మనెంట్ 5 సంవత్సరాలు ఉంటాయని గ్యారెంటీ లేదు. వ్యవహార శైలి బాగాలైతే, ప్రభుత్వ పనితీరు బాగాలైతే చెక్ పెడతారు, ఈ పీకి ఇంకొకరికి ఇస్తారు కూడా, దాంట్లో డౌటే లేదు. ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కన్ను పెట్టింది తెలంగాణలో ఏం జరుగుతుందని. నిజ నిర్ధారణ కమిటీలు వేయాల్సిన పరిస్థితి. ఎంపీ స్థానాలు ఎందుకు తగ్గినాయి, రిజల్ట్ ఎందుకు నెగిటివ్గా వచ్చింది 7 నెలల్లోనే అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మహబూబ్ నగర్ లాంటి స్థానంలో సీఎం సొంత నియోజకవర్గం, సొంత జిల్లా మల్కాజిగిరి, సీఎం మొన్నటి వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వచ్చిన మల్కాజిగిరిలో ఈ 2 స్థానాల్లో ప్రధానంగా ఎందుకు ఓడిపోయింది, ముఖ్యమంత్రి వ్యవహార శైలి అనేది అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. మల్కాజిగిరి సరే పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఆడ బలం లేదనుకున్నా. మహబూబ్నగర్లో 14 ఎమ్మెల్యేలు ఉంటే 12 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ కూడా ఎంపీ స్థానం ఓడిపోయింది. ఏంటి రీజన్ అనేది అధిష్టానం దృష్టి పెట్టింది. ఇగో ఇదే వ్యవహార శైలి, ఇదే దూకుడు, ఇదే అవహేళన, ఇదే అహంభావపూరితమైన మాటలు ఉంటే ప్రజలు పడగొట్టలేకపోవచ్చు. మీ ఎమ్మెల్యేల సంఖ్య గుంపు మేస్త్రిగా మీరు పెంచుకోవచ్చు, కానీ ఆ గుంపు మేస్త్రిని పక్కకు పెట్టే శక్తి అధిష్టానానికి ఉంటుంది. ఇది ఒక వార్త. గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తింపాట, పట్టాదారులకు అభ్యంతరం లేకపోతేనే ఇది అయ్యేది కాదు. ఇక పట్టాదారులకు ఎవరికైనా అభ్యంతరం లేకుండా నేను కౌలుకి ఇచ్చినా అని ఆయన వచ్చి పబ్లిక్గా చెప్తారా? ఏమైనా పేపర్ రాస్తారా? పేపర్ రాసియాల్సిన అవసరం ఉందని మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు పేపర్ రాసియడు యజమాని కాబట్టి భూ యజమాని గ్రామ సభల్లో గుర్తిస్తారట. గ్రామ సభల్లో ఏంది, గ్రామ సభలో పెడతారు. పలానా ఆయన నేను పలానా రైతుకు సంబంధించిన భూమి చేస్తారంటే ఆ రైతు వచ్చి గ్రామ సభలో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎస్ నా భూమి చేస్తాను, 2 ఎకరాలు ఈయన కౌలు రైతే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడా? చెప్తాడా? అదే పనేనా? కౌలు రైతును గుర్తించే కార్యక్రమానికి గ్రామ సభలు పెడతారట. ఈ గ్రామ సభలలో పట్టాదారులకు అభ్యంతరం లేకపోతేనంటే అభ్యంతరం ఎట్టి పరిస్థితుల్లో ఉంటూనే ఉంటుంది. పట్టాదారికి అభ్యంతరం ఉండకుండా ఉండదు. ఆయన లీగలైజ్డ్గా చెప్పడు నా భూమిని పలానా వ్యక్తికి ఇచ్చినా అని చెప్పి. ఎందుకంటే ఆయనకు వచ్చే రైతు బంధు కట్ అయింది.
ప్లస్ లీగల్ ఇష్యూస్ వస్తాయని ఏ రైతు కూడా చెప్పడు. నా భూమిని నేను కౌలుకి ఇస్తున్నా అంటే எனக்கு వచ్చే రైతు బంధు రాదు, ఇది రైతు భరోసా రాదు. అది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ లీగల్గా కౌలుకి ఇస్తున్నా అని నేను 10 మందిలో ఒప్పుకుంటే నాకెక్కడ న్యాయపరమైన భవిష్యత్తులో చిక్కులు వస్తాయని చెప్పి కూడా చెప్పని పరిస్థితి. తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అవసరం లేని అగ్రిమెంటు పేపరు. ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం, త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వ సమావేశాలు, గుర్తింపు విధానం సర్కార్ దృష్టికి తీసుకెళ్తామంటున్న కమిటీ. ఇది గ్రామ సభల్లో కౌలు రైతును గుర్తించే కార్యక్రమానికి పునాది అయిపోతుందట. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇది దిశకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తుండ్రు, నిందలేసిన రేవంత్, బగ్గమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం, అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపుదారున, దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు తక్షణమే గ్రూప్స్ పోస్టులను పెంచాలని డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం, ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్య మైత్రి ఆత్మహత్యాయత్నం, గాంధీ దవాఖానకు తరలింపు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు భారీగా మోహరించిన పోలీసు బలగాలు. నిందలేసిన రేవంత్ రెడ్డి, బగ్గమన్న యూత్. అర్ధరాత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన అవహేళన, అవమానం వల్ల బగ్గమన్నారట. రాత్రి అని కూడా చూడకుండా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. కొన్ని వేల మంది చేరుకున్నారు రోడ్లపైన. ఆ స్థాయిలో అవహేళన చేసిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చేసిన ఉద్యమాన్ని మీరు గుర్తించండి, వాళ్ళు చేసిన ఉద్యమం పైన వాళ్ళతో చర్చలు జరపండి, అయితే అవకాశం ఉంటే చేయండి, లేదంటే లేదు. కానీ అవహేళన చేయటం, అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం అనేది. ఇలా వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇక ప్లకార్డులు పట్టుకొని దిల్సుఖ్నగర్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో చేస్తున్న ప్రతి ఏం అవమానించండి చూద్దాం, ఏమి నిందలేసిండు చూద్దాం. ఇగో ఆయన మాట్లాడిన మాటలు రాశారు. దీక్ష చేస్తున్న ముగ్గురులో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్ష రాయనోళ్ళు, ఏ ఉద్యోగానికి పోటీ పడినోళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ యజమాని నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్ టికెట్ తీయండి అని అధికారులను అడిగితే ఆయనకు ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది, 2 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే 100 కోట్ల లాభం వస్తుండే, 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారన్న అక్కస్తోనే దీక్ష చేస్తున్నారని చెప్పిండ్రు. ఇంకొక ఆయన మొన్నటిదాకా మన పార్టీలో ఉన్నాడు కదా, పార్టీలో పదవులు ఇవ్వకపోవడం వల్ల దీక్షకి కూర్చున్నాడని తెలిసింది. ఇంకో పిల్లగాడు దీక్షల కూర్చుండు, గాంధీ దవాఖానలో చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్ష రాస్తుండ్రో మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరాధిస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పేరు ఇస్తుందని చెప్తే దీక్షలు కూర్చుండట. ఇది ఆయన అవమానకరమైన మాటలు. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని దీక్ష చేస్తుండట, ఆయన ₹1 ఆదాయం వద్దని. ఇంకొక ఆయన పార్టీలోని మొన్నటిదాకుండా పదవులు లేదని బయటికి పోయి చేస్తుండట. ఇంకో పిల్లగాడు గుర్తింపు కోసం చేస్తుండట. అంటే మీరు మొన్నటి వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు. నిరుద్యోగుల పక్షాన మీ పార్టీలోని బలుబును వెంకట కానీ, రియాజ్ కానీ, మీ పార్టీకి సంబంధించిన మద్దతు ఇస్తున్న కోదండరామ్ సార్ కానీ, ఇట్లాంటి వ్యక్తులు దేనికోసం చేశారు? ఏ పరీక్ష రాశారు? ఏ పరీక్ష రాశారని నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు, నిరుద్యోగులకు మద్దతు ఇచ్చారు, నిరుద్యోగుల దీక్షలలో కూర్చున్నారు. ఎక్కడ పరీక్ష రాశారు వీళ్ళు? కోదండరామ్ సార్ పరీక్ష రాసిండా గ్రూప్స్? ఆయన ఎట్లా వస్తాడు? బలుమూరు వెంకట గ్రూప్ 2 రాసిండా, డిఎస్సి రాసిండా, రియాజ్ సార్ గ్రూప్ 2 రాసిండా? మరి వాళ్ళు చేసిన ఉద్యమాన్ని వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ పరపతి కోసం, వాళ్ళ పేరు కోసం చేశారు అనుకోవాలి కదా. అట్లే ఉంటారు అనుకుంటారా అందరూ? ఈసారి ఇవన్నీ పక్కన పెడితే స్వయానా మీ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగులు చేసే నిరసన దీక్షలో వచ్చి కూర్చున్నాడు. నేను మీకు మద్దతు ఇస్తున్నా, మీకు అండగా నేను ఉంటా అని చెప్పి మీ ఉద్యమానికి నేను మద్దతు పలుకుతున్నాడు. మరి రాహుల్ గాంధీ గ్రూప్ 2 రాసిండా, గ్రూప్ 1 రాసిండా, డిఎస్సి పరీక్ష రాసిండా? ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి మద్దతు పలికిండు. కనీసం అన్న ఉండాలి తలకాయ. మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మీరు గుంపు మేస్త్రి అంటారు. ఒక గుంపు మేస్త్రి అంటే ఆ గుంపుకు సంబంధించిన అవమానించొద్దు. అవమానకరమైన మాటలు గుంపు మేస్త్రి మాట్లాడటం అనేది తెలంగాణ సమాజం చాలా ఆగ్రహంగా ఉంది, పరిశీలిస్తుంది మీ మాటల్ని, మీ అవమానకరం అవహేళన చేసే వ్యవహారాన్ని. ఇంకా ఏమన్నాడు ఆయన? దీనికి సంబంధించి 10వ పేజీలో ఉన్నట్టు వార్త చూద్దాం. నిందలేసిన రేవంత్, బగ్గమన్న యూత్. ఇగో ఈమె పాపం ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ప్రొఫెసర్ కోదండరామ్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతున్న విద్యార్థులు, దీక్షాపరులపై రేవంత్ రెడ్డి హేళన. మోతీలాల్ సహా దీక్షాపరులు ఉద్యోగార్థులే కాదని వ్యాఖ్యలు. గ్రూప్ 1, 2, 4కు మోతీలాల్ దరఖాస్తు, ఆధారాలతో బయటపెట్టిన అభ్యర్థులు. ఇదిగో మోతీలాల్ నాయక్ మొన్న నిరసన దీక్ష చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. ఆయన అసలు ఎగ్జామే రాయట్లేదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏమి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు?
ఇంకొక ఆయన అశోక్ సార్ అని చేస్తాడు. ఆయన కాటి ఇన్స్టిట్యూట్ ఉందట, ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆదాయం పోతుంది 100 కోట్లట. ఎక్కడుంది ఆయనకి ఇన్స్టిట్యూట్? ఏమి ఇన్స్టిట్యూట్ నడుపుతుండు? కనీసం ఉండాలిగా ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి ఇన్స్టిట్యూట్ గతంలో ఉండే ఇన్స్టిట్యూట్ మూసేసిండు. ఆయన ప్రజల విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యమం చేస్తాడు. ఆయన స్వగృహంలోనే గత 10 రోజులుగా దాదాపు నిరాహారదీక్ష చేస్తాడు. చావు బతుకుల్లో ఉండి కనీసం ఆయన చూడటానికి కూడా ఉన్నబోనిట్లా. మీది ప్రజాపాలన, మీరు ప్రజాపాలన అంటారు. నేను గుంపు మేస్త్రి అంటావు నువ్వు పదే పదే. ఎక్కడ గుంపు మేస్త్రి, ఎక్కడ ప్రజాపాలన? నీ గుంపును పెంచుకోవడానికి గుంపు మేస్త్రిగా ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడానికి నువ్వు పనిచేస్తున్నావు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు గుంపు మేస్త్రి గారు అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. ఒక నిరాహారదీక్ష చేస్తుంటే మద్దతు ఇయ్యరు, నిరాహారదీక్ష చేస్తుంటే కనీసం గౌరవించరు, మద్దతు ఇవ్వకపోగా అవహేళన చేస్తున్నారు. మీరు వచ్చి 7 నెలలు కాకముందే ఇట్లాంటి ప్రజా ఉద్యమాలను అణగదొక్కి ప్రజా ఉద్యమాలని, ప్రజా సమస్యలపైన పోరాటం చేసే నాయకులు అవహేళనపరిచి అవమానపరిస్తే మీది ఎట్లా ప్రజాపాలన ఇది అనేది ఇలా తెలంగాణ సమాజం నిలదీస్తుంది. ఇగో శనివారం అర్ధరాత్రి అశోక్ నగర్లో వచ్చి ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు, ఇది ఆయన పరిస్థితి. మోతీలాల్ నాయక్ సంబంధించి హాల్ టికెట్తో సహా పెట్టారు వాళ్ళు. ఇక అమ్మాయిలు వచ్చి అర్ధరాత్రి గొడవ చేస్తున్నారు. గత ఏడాది తమ ఆందోళనకు మద్దతు పలికిన రాహుల్ ఫోటోను అశోక్ నగర్లో ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు. ఇది గడిచిన సంవత్సరం అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీని ఎవడు తీసుకొచ్చిండు? ఇదే గుంపు మేస్త్రిగా తీసుకొచ్చింది. ఇదే బల్మూరు వెంకట కాదు, ఇదే కోదండరాం కాదు. ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఇవాళ నిరుద్యోగులు ఈ స్థాయిలో ఉద్యమం చేస్తుంటే కోదండరాం గారు నోరు మీద పట్ల. మరి ఆయన ఏ గ్రూప్ 2 గ్రూప్ 3 రాసిండని ఆయన మద్దతు పలికారు, ర్యాలీలు చేశారు, నిరసనలు చేశారు అనేది ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి మద్దతు పలికిండు. ఏం ఎగ్జామ్ ఉంది ఆయనకి? తెలంగాణలో ఎగ్జామ్ రాసిండు ఆయన ఏమన్నా? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ రాయనోడు ఉద్యమం చేయొద్దు, ఎగ్జామ్ రాయనోడు వాళ్ళ సంఘీభావం తెలపొద్దు అనేది మీరు చెప్తారు. అంటే అధికారంలోకి వచ్చాక ఒక రకమైన పందా, అధికారం లేకముందు మీరు ఎక్కడ ఉద్యమం జరిగినా పోవచ్చు, వాళ్ళతో అలాయ్ బలాయ్ చేసుకోవచ్చు, వాళ్ళలో గలవచ్చు, వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆయన వెనకొండు, ఈయన వెనకొండు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెనక ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఉంటే తప్పే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బ్యాండ్ పార్టీయా? ఏమైనా నిషేధిత ఆర్గనైజేషన్ అది? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ప్రజలకు సంబంధించిన ఉద్యమాల్లో నిజంగానే ఉంటుంది వెనక, ఉంటే తప్పేంది? మీరు లేరా మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీగా? ఏదో బీఆర్ఎస్ పార్టీ వెనకుంది కాబట్టి మేము చేయనంటే బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా వెనకాల? ఇలా మీరు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు పోయి అయితే మద్దతు ఇయ్యరు కదా, అది అయ్యే పనే? మీ పార్టీ నాయకులు పోయి ఇస్తారు ఆ మద్దతు, కాంగ్రెస్ పార్టీ ఇయ్యదు మద్దతు. ఇస్తే బీఆర్ఎస్ ఇవ్వాలి, కమ్యూనిస్ట్ ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి, ఇంకో బీజేపీ పార్టీ ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మద్దతు ఇస్తే తప్ప మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉందా? మీ పార్టీ నాయకులే పోయి మీ ప్రభుత్వం పైన విమర్శలు చేసి నిరసనకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? ఆ చిన్న లాజిక్ పోయి దాని వెనక మర్చిపోయి దాని వెనక బీఆర్ఎస్ ఉంది, దాని వెనక బీఆర్ఎస్ ఉంది. ఉండకపోతే ఎవరు ఉంటారు? బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కమ్యూనిస్టులు ఉంటారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రజా గొంతుకు వినిపించాల్సిన పార్టీలుగా అధికార పార్టీకి ప్రశ్నలు సంధించడం, అధికార పార్టీని నిలదీసేది ప్రతిపక్ష పార్టీల పాత్రే. ఈ ఉద్యమం కాదు, ఏ ఉద్యమం వెనకైనా ప్రతిపక్షాలు ఉంటాయి తప్ప అధికార పక్ష నాయకులు ఉండే పరిస్థితి లేదు కదా. ఇది ఒక వార్త. ఇంకోటి ఏం చెప్పారు? ఆ పింఛను వాపసు ఇవ్వాల్సిందే, ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకము, 1826 మందికి రికవరీ నోటీసులు, ఆసరా పెన్షన్ల తొలగింపు షురు, కొత్తగా ఇస్తామని పాతవాటికి పాత్ర, అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధులు బలి అట. 1826 మందికి రాష్ట్రంలో నోటీసులు ఇచ్చారు. ఏమని? గడిచిన 5 సంవత్సరాల్లో ఆసరా ద్వారాగా పెన్షన్ పొందిన వృద్ధులు 80-90 సంవత్సరాల వృద్ధులు. ఈడ వృద్ధురాలు పాపం ఆమె మల్లమ్మట. ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది, కూర్చుంటే నిలబడలేని పరిస్థితి, నిలబడితే కూర్చోలేని పరిస్థితిలో ఉంది. ఆమెకు వచ్చిన పెన్షన్ని 1,72,000 రూపాయలకి పెన్షన్ తీసుకున్నావు అక్రమంగా, దాన్ని మొత్తం రీపే చేయి, రికవరీకి మీకు నోటీసులు ఇస్తున్నాం, దాన్ని గవర్నమెంట్కి చెల్లించకపోతే మీ పైన కేసులు పెడతామని నోటీస్ ఇచ్చారు. అసలు ఇదేం ప్రజాపాలన? ఇదేం గుంపు మేస్త్రి? ఇచ్చారు, పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళకి 1,72,000 రూపాయలు లబ్ధి పొందారట. కొంతమంది 1,00,000 రూపాయలు, 1,50,000 ఇట్లా. ఇవాళ మీరు ఏం కొంపలు మురిగిపోయినాయి, ఏం భూమి బద్దలైంది? వాళ్ళ నుంచి రికవరీ చేయకపోతే వృద్ధులు 80-90 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఒకళ్ళు అర్హులు కాకుండా తీసుకున్నారేమో అనుకోండి. అయ్యాలు ఇచ్చినోడు ఎట్లా ఇచ్చిండు అనేది కదా పాయింట్. తీసుకున్నారు, వాళ్ళు ఖర్చు అయిపోయినాయి. ఎక్కడి నుంచి తేవాలో ఆ వయసులో ఏ పార పని చేసి వాళ్ళు ఇవాళ చెల్లించాలి. మళ్ళీ
ఏ ఉద్యోగం చేసి చెల్లించాలా ఆ స్థాయి ఆ వయసులో వాళ్ళకి ఇచ్చేదే మీరు ఆసరా. ఆ ఆసరాకి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇయ్యాలంటే వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ పని చేసి సంపాదించి నీకు ఇవ్వాలా? కనీసమైన మైండ్ ఉండాలిగా, లాజిక్ ఉండాలిగా. మీరు అన్నదేంది, 2000 పెన్షన్ని 4000 చేస్తానని ఉన్న 2000 పీకే కార్యక్రమం చేస్తాననేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు పెంచకపోగా కొత్తగా పెన్షన్లు ఇస్తానన్నావు, ఉన్న పెన్షన్లు బిగుతుండ్రు. మీరు దీన్నే మీరన్న గడిచిన 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నా బీఆర్ఎస్ పైన చేసిన విమర్శల్ని మీరు ఒకసారి రీక్యాప్ చేసుకుంటే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీల పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, కేసీఆర్ పైన, అవినీతి పైన అనేక ఆరోపణలు చేశారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కేసీఆర్ కుటుంబం అయితే 1,00,000 కోట్లు సంపాదించింది. మేము ముక్కు బిండి వసూలు చేస్తున్నాను, ₹1 వసూలు చేయాలి, ₹1,00,000 కూడా వసూలు చేయాలి. కానీ వీళ్ళకి నోటీసు పంపారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని చెరువులు కబ్జా చేశారు, కుంటలు కబ్జా చేశారు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డులు కబ్జా చేశారు, కొన్ని వందల కోట్ల కరప్షన్ జరిగింది. అవినీతి పనులని విమర్శ చేసిన వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి చిల్లిగా రికవరీ చేయాలి. రికవరీ చేయకపోగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినావు. నువ్వు చేయాల్సింది అది. మీరు చేసిన విమర్శల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేశారు, కొన్ని వందల కోట్ల అవినీతి చేసిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వకపోగా రికవరీ చేయాల్సింది వాళ్ళ నుంచి. వాళ్ళకి ఇవ్వాలా నోటీసులు, వాళ్ళ నుంచి రికవరీ చేయాలా. అది ఇవ్వకపోగా వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాం. జాయిన్ చేసుకుంటూ వాళ్ళ కబ్జాలకు సహకరించిన నవీన్ మిట్టల్ని ఇలా CCLA కమిషనర్గా పెట్టినావు. అంటే మీరు ఎటుపోతున్నారు? మీరు చేసిన విమర్శలేంది, మీరు చెప్పిన మాటలేంది, మీరు చేస్తుందేంది? కదల్లేని వృద్ధులకు నోటీసులు ఇచ్చి రికవరీ కాదు మీరు చేయాల్సింది. మీరు చేసిన విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి మీరు రికవరీ చేస్తే అది ప్రభుత్వానికి మేలైంది, ప్రజలు హర్షిస్తారు తప్ప. అంటే మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మీరు ఒకటే అనే పద్ధతులు అలాయి బలాయి చేసుకుంటూ మొన్నటిదాకా అవినీతి పరులని ముద్రేసిన నాయకుల్ని కండువాలు కప్పి వాటేసుకుంటూ ఇట్లాంటి పేద బిక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక 1000-2000 ఒకవేళ పెన్షన్ వస్తే తీసుకుంటే కొంపల మునుగుతూనే భూమి బదులవుతుంది. ఎంతమంది నాయకులు మీ చుట్టూ లేరు? ఇవాళ మీరు జాయిన్ చేసుకునే నాయకులు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు లోన్లు తీసుకొని. ఇవాళ మీరు జాయిన్ చేసుకున్న నాయకులు కొన్ని వందల ఎకరాలు భూములు కబ్జా చేశారు ప్రభుత్వానికి, కుంటలు, చెరువులు. వాళ్ళపైన ఒక్క చర్య లేదు. చర్య లేకపోగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఇదే మీ పద్ధతి, మీ గుంపు మేస్త్రితనం, మీ ప్రజాపాలన. దీన్ని అంటారా ప్రజాపాలన? అవినీతి చేసిన అధికారులని, అవినీతి చేసిన నాయకులనేమో అలాయి బాలాయి చేసుకుంటావు, నీ నడింట్లో కూర్చోబెట్టుకుంటావు. కేసీఆర్ ఏదో దయాదారి పిచ్చిగా ఇచ్చిన ఆసరా పెన్షన్ అయ్యాలు ఎందుకు వచ్చిందో, ఎట్లా వచ్చిందో, అధికారం ఎట్టిచ్చిందో తెలియదు. ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళని ముక్కు బిండి వసూలు చేసే కార్యక్రమం నోటీసులు ఇచ్చి సిగ్గు ఉండాలి, సిగ్గు శరం ఉండాలని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుకున్నది. కనీసమైన జ్ఞానం ఉండాలిగా. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. హాస్టల్ అడల్ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు, శిథిల అద్దె భవనాలతో అవస్థలు, విరిగిన కిటికీలు, పగిళ్ల తలుపులు, వానొస్తే గదుల్లోకి నీళ్లు, పరిసరాల్లో చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లు, విషపురుగులు, కంపు కొడుతున్న బాత్రూములు, అక్కడే గడుపుతున్న విద్యార్థులు, వంట కోసం ఇంకా టెండర్లు పూర్తి కాక తిండి కోసం ఇబ్బందులు, డైట్ ఛార్జీలు సరిపోక పోషకాహారం అందని దుస్థితి, అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటున్న యజమానులు, నిధులు సరిగా రాకపోవడమే సమస్య అంటున్న సంక్షేమ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్స్. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి పాములు గరుస్తాయా, తేళ్లు గరుస్తాయా, అందులో ఏమొస్తాయో తెలియదు. వాన వస్తే కూర్చోవాలా, పడుకునే పరిస్థితి ఉండదు, మొత్తం నీళ్ళు లేనట, సరైన బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, సరైన తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉంటే ప్రజాపాలన పేరుతో మీరు 7 నెలల నుంచి టైం పాస్ చేశారు తప్ప ఇట్లాంటి వాటిపైన చర్య తీసుకోండి. ఏదో వృద్ధులకు వచ్చిన పెన్షన్ రికవరీ చేయటం కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఎక్కడైతే అవస్థలు, నిర్వీర్యమైన అవస్థల్ని, ఆ వ్యవస్థల్ని, అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని మీరు నిర్మించాలి, పునర్నిర్మించాలి. దాన్ని వదిలేసి మీరు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రజలన్నీ గమనిస్తారు. జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధతట, అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఏటా మార్చి 31 నాటి ఖాళీల పోస్టులు ప్రకటించి డిసెంబర్ 9 నాటికి భర్తీ చేస్తాం. ప్రస్తుతం నోటిఫికేషన్ల మేరకు ఉద్యోగాల భర్తీ ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో పిలిస్తే కేసులు, కోర్టులో ఇబ్బందులు. కోచింగ్ సెంటర్ల వాళ్ళు రాజకీయ నేతల అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు. ఫీజు బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్లుగా ఇచ్చే యోచన చేస్తున్నాం. ఇకపై ఏ ఏడాదికి ఆ ఏడాది రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వాలని నిర్ణయించాం. జేఎన్టీలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో భేటీలో సీఎం వ్యాఖ్యలు. ఇక వాళ్ళతోనైతే మాట్లాడతారు. ఇంజనీరింగ్ కాలేజీలో చైర్మన్లతో మీటింగ్ పెట్టుకుండు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఒక్కడు పిలిచి మాట్లాడిన వాళ్ళు లేడు. వాళ్ళకు మీకు కావాల్సిన ఫీజులు టైంకి ఇస్తాం,
ఇది చెప్తున్నారు తప్ప ఇంకోటి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత ఇస్తాడట. మరి ఆ జాబ్ క్యాలెండర్ వేసేది ఎప్పుడు, దానిపై చర్చ జరిగేది ఎప్పుడు, దానిపై చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? దిక్కు దోచని దిశలో దాదాపు 7 నెలలు 8 నెలలు గడిచిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. నిరుద్యోగులు దిక్కు దోచని స్థితిలో ఉన్నారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇవాళ నిరుద్యోగులను రోడ్ల మీద తెచ్చే కార్యక్రమం తెచ్చారు మీరు. మీ చట్టబద్ధత ఏందో కానీ మీ చట్టబద్ధత దేనికి తెస్తానంటే మీ ప్రభుత్వంలో గుంపును వేసుకునే కార్యక్రమానికి చట్టబద్ధత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుల్ని జాయిన్ చేసుకుని చట్ట ప్రకారం కావాల్సిన 26 సంఖ్య వచ్చిందాక మీరు ఆతాపంలో ఉండదు తప్ప ఈ నిరుద్యోగుల పైన తపనం, ఈ జాబ్ క్యాలెండర్ పైన తపనం, దానికి చట్టబద్ధత కల్పించాలని చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తుంది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తనలాడుతుంటే కనీసం మాట్లాడిన వాళ్ళు మాట్లాడకపోగా ముఖ్యమంత్రి స్థాయిలో ఏదో చిన్న చోట మోట నాయకులు అన్నారంటే లెక్కలేదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు అవహేళన చేస్తున్నారు. పరీక్ష రాయని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, దాని వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇవన్నీ అనవసరమైన కామెంట్లు చేసి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి అవసరమైతే ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు నిరుద్యోగులు మీరు. ఇది జరుగుతుంది. మరి మీరు ఏం చట్టబద్ధత కల్పిస్తారో చూడాలి. జియో 317పై అభ్యంతరాలు వెలువ. ఆన్లైన్లో వినతులు సమర్పించిన 52,235 మంది ఉద్యోగులు. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 20,000 వినతులు. పరిష్కారం కోసం 18న మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఇందుకు శాఖల వారీగా వివరాల సేకరణకు ఉపక్రమించిన జీఏడీ నిర్ణీత ఫార్మేట్ను రూపొందించి శాఖలకు పంపిన ప్రభుత్వం. జియో 317 పైన అభ్యంతరాలు అంటే 52,000 మంది సుమారుగా ఉన్నారు. 20,000 మంది అందులో టీచర్లే ఉన్నారు. ఈ జియో 317 ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, అదే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మొత్తం గందరగోళమే. ఒక గందరగోళమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇట్లే ఉంటుంది. ఒక గందరగోళం, నిర్ణయాలు తీసుకోలేని శక్తి, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని వ్యవహారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే అని ఏదైతే ఉద్యోగులు ఉన్నారో బాధితులు ఉన్నారో మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. అలా ఎవడికి వాడే ఇష్టారాజ్యంగా చేస్తాడు ఈ బదిలీలలో. ఎవరిని ఎక్కడ పంపుతుండో, ఏ జోన్కి వేస్తుండో, వాడు ఉండేది ఎక్కడో చేసేది ఎక్కడో తెలియని పరిస్థితి. 4వ జోన్లో పోస్టింగ్ ఉంటే 5వ జోన్లో వేస్తుండో, 5వ జోన్లో ఉన్నవాడికి 6వ జోన్లో వేస్తుండో, 6వ జోన్లో ఉన్నవాడికి 1వ జోన్ వేస్తుండో. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన రీతిలో ఫైరోలు నడుస్తున్నాయా మరి ఏం కానీ మొత్తానికైతే ఎవడు ఫైరో చేసుకుంటూ వాడికి అనుకూలంగా పోస్ట్ అవుతుంది. జెన్యూన్గా నిజంగా సర్వీస్ ఉన్న వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది. దానిపైన మొత్తం అభ్యంతరాలు, గందరగోళమైన పరిస్థితి ఉంది. దాన్ని అడిగినోడు లేడు, నాదు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. 1 టైం సెటిల్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన. ఏడేం 1 టైం సెటిల్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ అనే టైటిల్ పెట్టిండు. ఏడేం ఈ జాయినింగ్ అరకపూడి గాంధీ జాయిన్ అయిన ఫోటో వేసిండు. 1 టైం సెటిల్మెంట్ ఎవరికి? ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి. ఏదైనా కాలేజీ బొమ్మ ఎత్తడన్నా ఇది వేస్తే దాన్ని ఏమనుకోవాలా? మరి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే ఎమ్మెల్యేలకు ఏమైనా 1 టైం సెటిల్మెంట్ అనుకునే పరిస్థితికి వచ్చింది వ్యవహారం. రోజు ఒకళ్ళు జాయిన్ చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. వాళ్ళకి ఏమైనా 1 టైం సెటిల్మెంటు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి జాయిన్ చేసుకుంటుండా? ఆ దిశగా ఏమైనా హామీ ఇచ్చిండా అనేది చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఫోటో అది వేసిండు, పైన హెడ్డింగ్ అది పెడితే ఏమనుకోవాలా? మరి ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ పెట్టిండా అనేది అనుకోవాల్సి వస్తుంది. ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగం ప్రధాన కారణం. దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్టే. ఏ పరీక్షలు రాయని వాళ్లే వాయిదా దీక్షలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. వినతి పత్రాల గురించి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చిండట. ఎవరు తీసుకొచ్చారు? ప్రజలు కాదు, ప్రజా ఉద్యమాలు కాదు. ఇవాళ మీరు నిరుద్యోగుల ఉద్యమాన్ని ఎట్లా కించపరుస్తున్నారు? ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ దొంగసాటుగా వెళ్ళి మీరు మద్దతు ఇలా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులు ఉద్యమం నడిస్తే హౌస్ అరెస్ట్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అయ్యాలా? మీరు బ్లాక్ టీషర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని స్టూడెంట్ వచ్చినట్టు యూనివర్సిటీ బ్యాక్ డోర్ నుంచి రాలే మీరు? ఏం మీరు అయ్యాలో యూనివర్సిటీ విద్యార్థులతో మీకేం సంబంధం అయ్యాలా? ప్రభుత్వం అవమానిస్తే మీకు ఎట్లా ఉండేది? ఇవాళ మీరు వినతి పత్రాలు ఇచ్చే స్థాయి నుంచి పోస్టింగ్లు ఇచ్చే స్థాయికి వచ్చినా అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం, ప్రజలు ఇచ్చిన బలం, ప్రజలు ఇచ్చిన శక్తి, విద్యార్థులు నిరుద్యోగులు ఇచ్చిన మీకు గుర్తింపు. విద్యార్థులు నిరుద్యోగుల ఉద్యమాలను అడ్డం పెట్టుకొని బలుమూరు వెంకట ఎమ్మెల్సీ అయిండు, కోదండ రామ్ ఎమ్మెల్సీ అయిండు, రియాజ్ సార్ ఒక పదవి పొందిండు. అయ్యాల వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ పరీక్ష రాయాలి, కానీ ఇవాళ మీరు అవమానిస్తున్నారు. విద్యార్థులు నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని అవమానిస్తూ వాళ్ళు పరీక్షలు రాసే విద్యార్థులే కాదని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే మరి మీరు ఏం విజ్ఞత, ఏం ముఖ్యమంత్రి స్థాయి మాటలు అయ్యి
అనేది తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. ఉప ఎన్నికల్లో ఇండియా హవా 13 స్థానాలకు 10 కైవసం. బీజేపీ 2కే పరిమితం. పశ్చిమ బెంగాల్లో 4కు 4 టీఎంసీకి అనట. బీజేపీ సృష్టించిన భయం భ్రమలు పటాపంచలమని రాహుల్ గాంధీ చెప్తుండు. వాస్తవం ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా కొనసాగింది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే 13 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే 10 ఇండియా కూటమి గెలిచింది. ఒక 2 బీజేపీ గెలిచింది, 1 స్వతంత్ర అభ్యర్థి గెలిచింది. పశ్చిమ బెంగాల్లో అయితే 4కి 4 టీఎంసీనే గెలిచింది. అక్కడ బీజేపీ ఒకరు బోనిగొట్ల ఖాతాదారుల. మొత్తానికి ఇది బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ఒక కాషనే. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీ పరిపాలన పైన మేము కన్నెర చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండకపోతే కన్నెర చేస్తాం, కర్రు కాల్చి వాత పెడతామని ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి పార్టీలకు చెప్పినట్టే. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. ఉద్యమాలపైన ఉక్కుపాదం ఆపకుండా రైతు ఉద్యమాలపైన నరేంద్ర మోడీ కర్కశంగా వ్యవహరించిండు. ఇక అట్లాంటివి చేయకుండా ప్రభుత్వాలను గోల్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ప్రతిపక్ష నాయకులపైన ఈడీ సిబిఐ ఐటీని ప్రయోగించకుండా మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తే మన ప్రజలు కనికరిస్తారు తప్ప ఇగో మీ పద్ధతి అదే పద్ధతి ఉంటే ప్రతిపక్ష నాయకులను వేధించడం, జైళ్ళల్లో పెట్టడం, ఈడీలు సిబిఐలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం ఇవి చేస్తే ఇక మీకు కర్రు కాల్చి వాత పెట్టేటోళ్ళు ఉండరు. ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, ఐటీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు సంస్థలు. కానీ ప్రజలకు ఓటు అనే ఆయుధం ఉంది. ప్రజలు ఓటు అనే ఆయుధంతోనే మిమ్మల్ని 303 నుంచి 240కి తీసుకొచ్చారు. రేపు 240 నుంచి 200కి ఉత్త 40కి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి మీకు ఇవన్నీ ఈడీ సిబిఐ ఐటీ ఉండటానికి కారణం ప్రజలు ఇచ్చిన అధికారమే. ఆ ప్రజలు అధికారాన్ని ఓడగొట్టే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఆ శక్తి వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఓడగొడితే నీకు ఈడీ ఉండదు, సిబిఐ ఉండదు, కుర్చీ ఉండదు అసలు. కాబట్టి గమనించుకొని పరిపాలన చేయాలనేది ఒక హెచ్చరిక మాదిరిగా దీన్ని చూడాలి. అనంత్ రాధికా జంటకు మోదీ ఆశీర్వాదం. అంబానీల వ్యవహార వేడుక హాజరైన ప్రధాని సింధే, అఖిలేష్ కూడా. ఇది అనంత్ అంబానీ రాధికా జంటలకు మోదీ ఆశీర్వాదం. రాత్రి నిన్న దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వివాహ వేడుక పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచంలో ఉన్న అతిరథులు మహారాజులు అంతా వచ్చారు. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అంతా, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, దిగ్గజాలు మొత్తం వచ్చారు. దానికి సంబంధించిన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సినిమా ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఒక ఫోటోని వేశారు. ఇంకోటి అనంత్ అంబానీ రాధికా వివాహ వేడుకల్లో ద్వారకాపీఠం శంకరాచార్యులు సదానంద, జ్యోతిర్మల్ పీఠం శంకరాచార్యులు అవి ముక్తేశ్వరానంద వీళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఒక ఫోటోని కూడా వేశారు. ఇది అనంత్ అంబానీ రాధికా వివాహానికి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున జరిగింది. దానికి సంబంధించిన ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈనాడు చూద్దాం. జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత. యూపీపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది జాబ్ క్యాలెండర్ అంటే కింద ఈ జాబులు ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ అని హెడ్డింగ్ పెడితే నిరుద్యోగులకు సంబంధించిన ఫోటో లేకపోతే ఇంకోటి వేయాలి. అదే కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతుండే ఆయన ఉద్యోగం కోసం, ఆయన పదవుల కోసం దానికి సంబంధించిన జాబ్ ఇచ్చిండు. ఏ జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత చేస్తారు? ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత, నిరుద్యోగులకు సంబంధించిన చట్టబద్ధత జాబులకు సంబంధించిన అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మీరు పదే రోజు జాయిన్ చేసుకుంటున్నారు దేనికోసం? ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 39 మంది గెలిస్తే 26 మంది 2/3 ఉంటేనే వాళ్ళకి చట్టబద్ధత వస్తుంది, లేదంటే వాళ్ళకి చట్టబద్ధత ఉండదు, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి వాళ్ళ చట్టబద్ధతకు సంబంధించి జాబ్ క్యాలెండరా ఇది? ఏం జాబ్ క్యాలెండర్ వేస్తారు మీరు? రోజుకొకరిని జాయిన్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఇచ్చే కార్యక్రమం జాబ్ క్యాలెండర్ వేస్తారా? దానికి చట్టబద్ధత కల్పిస్తారా? నిజంగా జెన్యూన్గా ఉన్న నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపైన జాబ్ క్యాలెండరా? ఇది ఈనాడు పత్రిక రాసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన అరకపూడి గాంధీ, పక్కన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. అంతా శుద్ధపోసలే. ఈయన మొన్నడా బీఆర్ఎస్లో ఉండు, బీఆర్ఎస్లో నుండి ఏళ్ళపైన ఈయన ఈ గుంపు వేస్తే తల్లికి అన్నం పెట్టినోడు పట్నం మహేందర్ రెడ్డి అని విమర్శించిండు, కబ్జా చేసిండు అని విమర్శించిండు. అరకపూడి గాంధీ పైన కూడా అనేక సార్లు విమర్శలు చేసిండు. దానం నాగేంద్ర పైన చేసిండు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేల పైన. మొన్న 60 మంది జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ చెరువులు కబ్జా చేశారు, కుంటలు కబ్జా చేశారని ప్రెస్ మీట్లు పెట్టి పెద్దగా మొత్తుకోండి ఇదే గుంపు మేస్త్రి.
ఇవాళ ఆయనకి వాళ్ళు శుద్ధ పూసలేక కనపడుతున్నారు. అది మనం నమ్మాలా, మనం వినాలా. మీరు వాళ్ళకి జాబ్ క్యాలెండర్ కోసం తపన పడతారు కాబట్టి నిజంగా నిరుద్యోగుల కోసం మీరు తపన పట్టలేదు అనేది అర్థమవుతుంది. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. వెలుగు చూద్దాం. అర్హులకే సంక్షేమం, వెల్ఫేర్ స్కీములో దుబారాకు సర్కార్ చెక్కు. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా, కళ్యాణ లక్ష్మి, డబుల్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీమ్ పైన ఫీల్డ్ ఎంక్వైరీలు, అనర్హులను నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు. అర్హులకే సంక్షేమం అట, వెల్ఫేర్ స్కీములో దుబారాకు సర్కార్ చెక్కు. ఇప్పుడు ఈ ఎంక్వైరీల కోసం, ఈ నిఘా కోసం మిమ్మల్ని గెలిపించింది ఆల్రెడీ ఇస్తున్న సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తే ఏమైనా కొత్తగా ఆలోచనలు, కొత్త థింకింగ్ చేసి కొత్తగా సంక్షేమం కానీ, కొత్తగా ప్రజలకు అభివృద్ధి కానీ, తెలంగాణ ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఏమైనా చేస్తారేమని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మీరేం చేస్తున్నారు? కేసీఆర్ కనిపెట్టిన, సృష్టించిన అనేక పథకాలను కొత్తగా, అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇట్లాంటి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలను తీసుకొచ్చిండు. ఆ అద్భుతమైన కార్యక్రమాలను కొనసాగించకుండా వాటిని కుంటుపడే విధంగా రైతు బీమా అద్భుతమైంది. రైతు ఏదైనా అనివార్య కారణాలతో చనిపోతే, అది ఆత్మహత్య, హత్య, ఇంకోట జబ్బు వచ్చి చనిపోయినా, ఎట్లా చనిపోయినా రైతుకి రైతు బీమా అనే పాలసీని ప్రభుత్వమే రైతు పక్షాన చెల్లించి పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీలకి రైతు బీమా ఇస్తుంది. చనిపోయిన 7 రోజుల్లోపు ఇంటికి తీసుకొచ్చి చెక్ ఇస్తారు. ఇది ఒక అద్భుతమైన పథకం, ఎక్కడా దేశంలో లేదు. అట్లాంటి ఏమైనా ఇనిషియేటివ్గా క్రియేటివిటీ థాట్ తీసుకొచ్చి ప్రజలకి, రైతులకి, నిరుద్యోగులకి లాభం చేసే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్నవాటిని బీకే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ఎట్లా గుంపు మేస్తారు అంటారు, మీరు ఎట్లా గుంపు మేస్తారు అవుతారు అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడు. గుంపు మేస్తారు అంటే ఏంది? ఆ గుంపుకు న్యాయం చేసే విధంగా, గుంపుకి ఏమైనా వైవిధ్యంగా ఒక కొత్త ఆలోచనలతోని కొత్త స్కీములు పెట్టడం, కొత్త సంక్షేమం తీసుకురావడం, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి తప్ప నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలని తోక కట్ చేసే కార్యక్రమం, కత్తెరేసే కార్యక్రమం చేస్తే దానికి మీరు అంటే అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు గుర్తించి ఎంక్వైరీ చేయడానికి కాదు. మీరు ఎంక్వైరీ ప్రభుత్వం కాదు మీది. మీ ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తాం, ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అయినప్పుడు 80-90 సంవత్సరాల వృద్ధులు తీసుకున్న పెన్షన్ రికవరీకి నోటీస్ ఇచ్చారంటే మీది ఏం ప్రజాపాలన, మీరు ఎట్లా ప్రజాపాలన చేస్తున్నట్టు అనేది ఇవాళ గమనించుకోవాలి. మీరు ఏదైనా కొత్తది వైవిధ్యంగా కనిపెట్టండి. స్కీము వైవిధ్యంగా కనిపెట్టి కొత్తగా రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి ఏమైనా క్రియేట్ చేసే కార్యక్రమం చేయండి. అనేక కార్యక్రమాలను తీసుకొచ్చండి కేసీఆర్. బీసీ బంద్ అని, దళిత బంద్ అని, రైతు బంద్ అని, రైతు బీమా అని, ఇట్లాంటి ఏదైనా చేయండి. నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా బంద్ పెట్టండి. ఇంకా కార్మికులకు సంబంధించి ఏమైనా పెట్టండి. వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ పెట్టండి. అట్లాంటివి పెట్టాలి తప్ప ఉన్నవాటిని బీకే కార్యక్రమం చేయడానికి అర్హులకే సంక్షేమం అంటే ఇన్ని రోజులు అనర్హులు తీసుకున్నట్టు ప్రజలను అవమానించే కార్యక్రమం చేస్తారు తప్ప ఇది అభిమానించే కార్యక్రమం కాదు. అవమానించడం అంటారు దీన్ని. ఒకవైపు నిరుద్యోగులను అవమానిస్తారు, ఒకవైపు ఆసరా పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులను అవమానిస్తారు, ఒకవైపు రైతు బంధు తీసుకున్న వాళ్ళని అవమానిస్తారు, రైతు బీమా తీసుకున్న వాళ్ళని అవమానిస్తారు. ఇది అవమానకరమైన వ్యవహారం తప్ప అభిమానించే పద్ధతి కాదు. దీనిపైన ప్రజలైతే చాలా సీరియస్గానే ఉన్నారు. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నేనున్నా, డోంట్ వరీ. చేరికలపై స్థానిక నేతలు గరం. ఆపరేషన్ ఆకర్ష్పై తీవ్ర వ్యతిరేకత. స్వయంగా రంగంలోకి సీఎం రేవంత్, సీనియర్లు, ముఖ్య నేతలతో సంప్రదింపులు. ఇన్ఛార్జి మంత్రులకు సమన్వయ బాధ్యతలు, అన్నీ సర్దుకుంటాయంటున్న పీసీసీ వర్గాలు. నేనున్నా, డోంట్ వరీ అని ఎవరికి హామీ ఇస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడి భుజాలు కాయలు కాసేదాకా కాంగ్రెస్ పార్టీని మోసిన, మిమ్మల్ని మోసిన, నాయకులను మోసిన కార్యకర్తలకి మీరు నేనున్నా, డోంట్ వరీ అంటున్నావు. వాళ్ళు అవమానాలు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని, దాడులు ఎదుర్కొని ఇదే నాయకుల చేత, ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే ఎరకపూడి గాంధీ, ఇదే దానం నాగేందరు, ఇదే ఇప్పుడు మీరు ఎవరైతే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్న నాయకులు ఎవరైతున్నారో గడిచిన 10 సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దాడులు చేసి, వాళ్ళపైన కేసులు పెట్టి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి, వాళ్ళని అనేక రకాలుగా అవమానపరిచి ఇబ్బందులు పెట్టిన నాయకులని పక్కకు దోసి, వాళ్ళని పక్కకు దోసి కార్యకర్తలు మీరు వాళ్ళని తీసుకుంటున్నారు. మళ్ళీ మీరు ఏం చెప్తారు? నేనున్నా, డోంట్ వరీ. ఏంది నువ్వు ఉండేది? ఏడన్నావు నువ్వు?
నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీకు పార్టీ కార్యకర్తల పైన కన్సర్న్ ఉంటే, పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని, అభిమానాన్ని లెక్క చేస్తే, వాళ్ళ మనోభావాలను గుర్తిస్తే, ఇగో వీళ్ళని జాయిన్ చేసుకోకూడదు. మీరు దొంగలు, అవినీతి పరులు, భూ కబ్జా కోరులు అన్న నాయకులను మీరు జాయిన్ చేసుకుంటే, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు పట్టుకుని వాళ్ళు ఉద్యమాలు చేశారు మీ పార్టీ కార్యకర్తలు, అయ్యారు వీళ్ళపైన, వీళ్ళ దిష్టి బొమ్మలు దగనం చేశారు. వాళ్ళని తీసుకొచ్చి మీరు మీ పార్టీలో పక్కన కూర్చోండి. మీ నడింట్లో ఇవాళ మీరు ఎవరినైతే ఈ గత 5 సంవత్సరాల నుంచి విమర్శించి అవినీతి పరులు, భూ కబ్జా కోరులు అన్నారో వాళ్ళు నీ ఇంటికి నడింట్లో వచ్చి కూర్చున్నారు. ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, మీరు ఇచ్చిన పిలుపు ప్రకారం ఉద్యమాలు చేసిన గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మీ ఇంటి ఛాయల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ మీ ప్రజాపాలన, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ విధానం ఇది అనేది ఇలా మాట్లాడుకుంటూ నేనున్నా, డోంట్ వరీ, బీఆర్ఎస్కు మరో శాఖట, కాంగ్రెస్లోకి అరికపూడి గాంధీ అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు 24 కోట్లకు పైగా వసూలు చేసిండట ఓ మహానుభావుడు. ఎవడీడు? బాధితులు 1200 మంది పైనే ఫేక్ ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు, 3 నెలలుగా జీతాలు చెల్లించిన సంస్థ బోర్డు తిప్పేసి ఐటీ కంపెనీకి తాళం. ఇది గ్లిగైజ్ కంపెనీ CEO పరారీ, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు, నిందితుల కోసం గాలింపు. ఇంకేం గాలింపు చేసిన? 24 కోట్లు వసూలు చేసినట. ఏం గాలించి ఏం చేస్తారు? జైల్లో పెట్టి మళ్ళీ బోదండగా ప్రభుత్వానికి సంబంధించిన అన్నం పెట్టాలి వాడికి ప్రభుత్వ ఖర్చులతో. ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసిన 1200 మంది బాధితులు. మరి ఇంతమంది బాధితులు వాటి ట్రాప్లు ఎట్టబడ్డరు? 24 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిండట. ఇది మరి దాన్ని పట్టుకున్నారట, కేసు అయితే నమోదు చేశారట. గ్లిగైజ్ కంపెనీ అట CEO పరారిలో ఉండు. వాడిని పట్టుకొని వాడి దగ్గర రికవరీ చేసి వీళ్ళకి ఇచ్చా. అది అయ్యే పనేనా? అందుకే నిరుద్యోగులారా, విద్యార్థులారా జాగ్రత్తగా ఉండాలి. ట్రాప్లో పడద్దు. బ్రోకర్ల ట్రాప్లో, ఫైర్వికాల ట్రాప్లో పడి మోసపోయి ఇగో ఇట్లా లక్షలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కాయ కష్టం చేసి పంపిస్తే దాన్ని తీసుకొచ్చి మీరు బ్రోకర్లకు ఇస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది, మీ బాధ ఎట్లుంటుంది అనేది అది అనుభవించినోడికే తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాననే బ్యాచ్ని అసలు నమ్మొద్దు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.